అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అంటే మీకున్న మీరు చేసిన సర్వీస్లో 420 కేసు మంచి కేసుల్లో వాళ్ళ కన్వర్షన్ తీసుకొచ్చామన్నది ఏమైనా ఉందా? గుర్తున్నది ఒక కేసు ఉందండి. వన్ చార్టర్డ్ అకౌంటెంట్, అతని క్లోజ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్. అండ్ దిస్ మ్యాన్ చార్టర్డ్ అకౌంటెంట్ వాజ్ వెజిటేరియన్ అండ్ హిస్ ఫ్రెండ్ వాజ్ నాన్ వెజిటేరియన్. దర్ ఫ్యామిలీ వర్ వెరీ క్లోజ్ అక్వాంటెన్స్ ఉండేది. సో అవుట్ ఆఫ్ దట్ అక్వాంటెన్స్ చార్టర్డ్ అకౌంటెంట్ ఏం చేశాడంటే, అతను ఎంప్లాయ్ ఉండి అతను రిటైర్డ్ అయ్యే ముందు ఆ రిటైర్ అయ్యాక డబ్బులన్నీ ఇందులో పెడితే మీకు ఐ విల్ మేక్ ఇట్ డబుల్ త్రిబుల్ అని చెప్పి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇందులో పెట్టించాడు. పెట్టించినాక సబ్సిక్వెంట్లీ స్టార్టెడ్ అవాయిడింగ్ హిమ్. ఇతను వెళ్ళి తిరిగి బేజారు అది కేసు పెట్టాడు. సో ఐ కండక్ట్ ద ట్రయల్ ఇన్ దట్ కేస్. సో డాక్యుమెంట్స్ కలెక్షన్ అనేది కొన్ని బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్ అయింది, అవి కలెక్ట్ చేయలేకపోయారు పోలీసు. ఐ డోంట్ నో వై. నేను టేకప్ చేశాక అన్లెస్ ఐ ప్రూవ్ దట్ అమౌంట్ ఈస్ గివెన్ త్రూ సో అండ్ సో ఐ కాంట్ ప్రూవ్ ద కేస్ అని చెప్పి నేను పిటిషన్ వేసి బ్యాంక్ మేనేజర్ రమ్మంటే వాళ్ళు కూడా రాకపోతే స్పెషల్ పర్మిషన్ తీసుకొని నేను వెళ్ళి ఐ చెక్డ్ ఇన్ ద బ్యాంక్ అండ్ ఐ గాట్ ద డాక్యుమెంట్ బ్యాక్ టు ద కోర్ట్. పోలీస్ చేయాల్సిన పని మీరు చేశాను అప్పుడు. అంటే ఓసారి చేయాల్సి వస్తుంది సార్. అంటే పోలీస్ వారు పని ఒత్తిడి వల్ల, మల్టీఫేరియస్ యాక్టివిటీస్ వల్ల కొన్ని తెలిసి తెలియక చేస్తారు. బట్ ట్రయల్కి వచ్చేసరికి మరి రెక్టిఫై చేసేది మనమే కదా సార్ ట్రయల్కి. సో బాధితుడికి ఏంటంటే మనం ఉన్నామన్న ఒక ధైర్యం కావాలి. ఫస్ట్ ప్రాసిక్యూటర్ డ్యూటీ ఏంటంటే టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద విక్టిమ్. సో విక్టిమ్కి ఒక నమ్మకం కలగాలి, ఏంటంటే నా తరఫున కొట్లాడేందుకు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నాడు అని ఒక ధైర్యం కలగాలి. దాంట్లో అక్కడే మనం ఇప్పుడు విక్టిమ్ గురించి ఆలోచించే వాళ్ళు ఈ వ్యవస్థలో చాలా తక్కువ ఉందండి, టు బి ఫ్రాంక్. సో విక్టిమాలజీ అనేది ఈవెన్ పోలీసు, ద ఎండివర్ ఆఫ్ పోలీస్ యాజ్ వెల్ యాజ్ ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీస్ టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద విక్టిమ్. ఇద్దరి తాపత్రయం. కాకపోతే ఇద్దరు సమన్వయంతో పనిచేసుకుంటూ పోతే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. సో ఆ కేసులో తీసుకొచ్చి డాక్యుమెంట్ మార్క్ చేయగానే 3 years శిక్ష పడింది అతనికి. అంటే అక్కడ అక్యూజర్కి శిక్ష పడింది, కానీ విక్టిమ్కి ఏమైనా ఫండ్ రిఫండ్ వచ్చిందండి? రికవరీ ఏమైనా ఉందా? రికవరీ ఏం కాలేదు. తర్వాత వాట్ ఇలాంటి అప్పీల్ స్టేజ్లో అది డబ్బులు ఇచ్చి కాంప్రమైజ్ చేసుకున్నారు. అచ్చా. కానీ జనరల్గా 420 కేసుల్లో ఎక్కువగా అక్యూజర్కి శిక్ష పడుతుంది, కానీ కంప్లైంట్కి మాత్రం రిలీఫ్ రావట్లేదు. ఎందుకంటారు? అంటే ఇక వాడికి కావాల్సిన డబ్బులు తప్ప జైలుకి పంపడం ఇంట్రెస్ట్ కాదు కదా. అంటే బాధితుడికి ఏముంటుంది సార్, నా డబ్బులు నాకు వస్తే చాలు, వాడు జైలుకి పోతే ఎంత పోకుంటే ఎంత అన్నట్టు వాళ్ళకు ఉంటుంది. కానీ చట్టం అట్లా ఊరుకోతే శిక్ష ఇస్తుంది. ఫైన్ అంటే నామినల్ ఫైన్ ఇస్తారు, లక్షల్లో మాత్రం ఫైన్ ఇవ్వడం లేదు. సో ఈ జడ్జ్మెంట్ పెట్టుకొని అది రికవరీ సూట్ ఫైల్ చేసుకోవాలి, సివిల్ సూట్ ఫైల్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్తున్న 420 కేసుల్లో శిక్ష పడింది, 3 సంవత్సరాలు జైలు శిక్ష. కానీ ఆల్రెడీ ఆయన ఒక 5 లక్షలు 6 లక్షలు నష్టపోయాడు కంప్లైంట్. కానీ కంప్లైంట్కి డబ్బులు వాపస్ ఇచ్చేది కోర్టు తీసుకోదు. లేదు, అది లేదు ఆ సిస్టమ్. మరి అప్పుడు ఆ విక్టిమ్ బెనిఫిట్ ఏంటి? వాడు జైలుకి పోతే వీడికి వచ్చేది నష్టం లేదు, ప్రాఫిటే ఉండదు కదా. దానికంటే ముందు ఏంటంటే ఒకటి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ ప్రపోజల్ పెట్టి చేస్తున్నారు. కొన్ని చాలా మటుకు ప్రయత్నం చేసి ఈ మధ్య లోక్ అదాలత్లో సెటిల్ చేసి డబ్బులు ఇప్పించి కాంప్రమైజ్ చేసి కేసెస్ క్లోజ్ చేస్తున్నారు. అతను మీరు అన్నట్టు అక్కడ ఏంటంటే ముద్దాయికి ఒక భయం అనేది ఉండాలి, నాకు శిక్ష పడుతుంది. చాలామంది శిక్ష అనేసరికి కొద్దిగా భయంలో వస్తారు. మన కేసు గట్టిగా నడిపించేసరికి మేము సెవరల్ కేసెస్లో కేసు మధ్యలోకి వచ్చేసరికి కూడా కాంప్రమైజ్ కేసెస్ ఉన్నాయి. వీళ్ళు కూడా ఇంట్రెస్ట్ అంటే అసలు రావడమే ముఖ్యం. జైలు పోతే నీకేం వస్తుంది? ఈవెన్ 498 కేసులు అదే చెప్తాం మేము. లక్షలు అడిగితే అయితే రాకపోతే ఏం చేస్తారు, 6 నెలలు 6 సంవత్సరం జైలు పడుతుంది. జల్సా బయటకు వచ్చేస్తాడు, అప్పీల్ చేస్తాడు, హైకోర్టు పోతాడు, నీకేమొస్తుంది అని మేము వీళ్ళకు కన్విన్స్ చేస్తుంటాం. బట్ సమ్ దే విల్ నాట్ బి కన్విన్స్డ్. ఓకే. 420 కేసులో కానీ చెక్ బాక్స్ కేసులో కంప్లైంట్ తరపున వాదిస్తే అతను జైలు శిక్షకు వెళ్తే ఆ జైల్లో ఉన్న ఖర్చు కూడా కంప్లైంట్ భరించాలన్నది ఏమైనా? అట్లేం లేదు సార్, నాకు తెలిసి టు మై నాలెడ్జ్ అట్లాంటిది ఏం లేదు. లేదు జైల్లో ఉన్న ఖర్చు కంప్లైంట్ భరించాలి? లేదు. ఓకే సార్, మీరు అన్నారు ఇప్పుడు హైకోర్టుకి పోతే వస్తుందండి. అంటే ఒక సినిమాలో డైలాగ్ కూడా కనిపిస్తుంది, కింద కోర్టుకి పై కోర్టుకి, పై కోర్టుని సుప్రీంకోర్టుకి, తీర్పుకి మార్పు అంటుంటారు. అంటే ఎందుకు సార్ అంత కనిపిస్తుంటుంది అంత వ్యత్యాసం? వ్యత్యాసం ఏంటంటే కింది కోర్టు, ట్రయల్ కోర్టులో సాక్షుల విచారణ డీప్గా జరుగుతుంది. చీఫ్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్, ఆర్గ్యుమెంట్స్ అవన్నీ జరుగుతాయి. సో మొత్తం ప్రక్షాళన చేసినాకనే తీర్పిస్తారు. పైకోర్టుకు వచ్చేసరికి వాళ్ళు ఇవన్నీ ఏం చూడరు, ఓన్లీ టెక్నికల్ ఆస్పెక్ట్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ అడ్వకేట్ డిఫెన్స్ లాగా ఆర్గ్యుమెంట్ అంతే. దే గో ఓన్లీ బేస్డ్ ఆన్ ద జడ్జ్మెంట్. జడ్జ్మెంట్లో వాళ్ళు వచ్చిన పాయింట్స్ మీద రీజనబులా కాదా, సమంజసమా అసమంజసమా, ఏదో ఎందుకు ఇచ్చారనేది పాయింట్ మీద ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఇక్కడ కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ.
ట్రయల్ కోర్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ట్రయల్ కోర్టులో పకడ్బందీ కేసు జరిగితే కేసు బునియాది బాగా పడి ఉంటే సపోజ్ మనకి ఇక్కడ న్యాయం జరుగుతున్నా పై కోర్టులో న్యాయం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ కింద కోర్టులో శిక్ష పడిన తర్వాత పై కోర్టుకి ఇలాగ కేసులు కొట్టేసే కేసులు చాలా కనిపిస్తుంటాయి. అంటే మీరు అన్నట్లు కింద కోర్టులో గ్రౌండ్ లెవెల్లో కరెక్ట్గా ఆర్గ్యుమెంట్ చేసి ప్రాసిక్యూషన్ సక్సెస్ అయ్యి అతనికి కన్విక్షన్ తీసుకొస్తే అదే అక్యూజ్డ్ పై కోర్టుకు వెళ్ళి ఆ కేసు నుంచి తప్పించుకునే కేసులు చాలా అంటే కనిపిస్తాయి. ఇక్కడ ఒకటి ఉంది సార్, గతంలో అప్పీల్ అగెన్స్ట్ అక్విటల్ కేసు కొట్టేస్తే మేము అంటే ప్రాసిక్యూషన్ తరఫున హైకోర్టులో అప్పీల్ వేయాల్సి వచ్చేది. తర్వాత అప్పీల్ 378 అమెండ్ చేశారు సెక్షన్ సిఆర్పిసి. సో అప్పీల్ అగెన్స్ట్ అక్విటల్ కూడా సెషన్స్ కోర్టు వేయమన్నారు. అప్పటి నుంచి మ్యాక్సిమం అప్పీల్స్ సెషన్స్ కోర్టులో పడుతున్నాయి. దాని ఇంపాక్ట్ ఏమవుతుందంటే రాను రాను కన్విక్షన్ రేట్ పెరుగుతుంది. ఓకే, బికాస్ జనరల్లీ సార్ ఇప్పుడు కంప్లైంట్ ఎంతవరకు కొట్లాడతాడు, లోవర్ కోర్టు కొట్లాడతాడు. కొట్టేసింది అనుకోండి హైకోర్టు వరకు స్టెప్స్ తీసుకోవాలంటే ఇది లెంతీ ప్రొసీజర్. మేము ఒపీనియన్ ఇవ్వాలి, తర్వాత కన్సర్న్ ఐఓ ఫైల్ చేయాలి, అక్కడ ఏం జరుగుతుందంటే అట్లా. ఇప్పుడు మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్ దాంట్లో. సార్ నాంపల్లిలో మీరు 420 కేసులో ఒక అక్యూజ్డ్కి మీరు స్వయంగా బ్యాంక్ వెళ్ళి తీసుకొచ్చారు. అటువంటి కేసులు ఏమైనా సికింద్రాబాద్ కోర్టులో అది నేను అటువంటి కేసులు ఏమైనా ఇంకేమైనా చేసుకొచ్చారా? తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడికి వచ్చారు? అక్కడ నుంచి సార్ నాకు ప్రమోషన్ వచ్చి ఐ వెంట్ టు నిజామాబాద్ టు మై నేటివ్ ప్లేస్ యాజ్ సీనియర్ ఏపీపీ. ఇట్ హ్యాపెన్స్ టు మై నేటివ్ ప్లేస్ అండ్ అన్ఫార్చునేట్లీ మై ఫాదర్ ఇన్ లా ఎక్స్పైర్డ్ సడన్లీ. So I made a special request to the government by relaxing the nativity rules. Okay. I practiced in Armor, but posting at Nizamabad, అప్పుడు ఇన్ఛార్జ్ బోధన ఉండేది. సో అక్కడికి వెళ్ళి అక్కడ మ్యాక్సిమం 498 మళ్ళీ అక్కడ సేమ్ 304 ఏళ్ళు చిన్న చిన్న చీటింగ్ కేసెస్ అక్కడ చేశారు బాగానే. అక్కడ 4 years తర్వాత అగైన్ అంటే బోధనలో మీరు కన్విక్షన్ రేట్ ఏ విధంగా తీసుకొచ్చారు? బోధనలో మ్యాక్సిమం అవి కూడా 337 338 లేదు సార్. అవి ఎక్కువ, అది కూడా మళ్ళీ హైవే అటు మళ్ళీ నాందేడ్ 324 ఎక్కువ ఉండేది. అక్కడ 324 చాలా ఉండేది. సివిల్ రిలేటెడ్ కేసులు ఎక్కువ ఉండేది. ట్రెస్ పాస్ డ్యామేజ్. ఓకే, ట్రెస్ పాస్ అనేది డ్యామేజ్ చేశారు, మీ ప్రాపర్టీ నా ప్రాపర్టీ, మీ ట్రెస్ పాస్ అని నేను ట్రెస్ పాస్, ఇట్లా ఈ విధంగా అవి కూడా చాలా వచ్చాయి. ఓకే సార్, ట్రెస్ పాస్లో ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలండి. 447 448 ట్రెస్ పాస్. 447 అనేది ఓపెన్ ల్యాండ్లో మీ అనుమతి లేకుండా వస్తే అది ట్రెస్ పాస్. ఇది క్రిమినల్ ట్రెస్ పాస్. క్రిమినల్ ట్రెస్ పాస్. ఓకే. 448 అనేది ఒక ఇల్లుని లేదా ఒక షాప్ని నేను అద్దెకు తీసుకున్నాను, మీది టైం అయిన తర్వాత కూడా నేను ఖాళీ చేయలేనప్పుడు మీ ప్రాపర్టీలో నేనున్నాను ఇంకా, అప్పుడు నా మీద 448 వస్తుందా రాదంటారా? ఎట్లా వస్తుందండి? బికాస్ యూ హ్యావ్ టు గో బై ప్రాపర్ సివిల్ కోడ్ త్రూ ఎవిక్షన్ అండి. ఈవెన్ అంటే నేను లీజ్ పీరియడ్ అయిపోయినా కానీ స్టిల్ ఇఫ్ ఐఎమ్ ఇన్ పొజిషన్ యాజ్ ఎ టెనెంట్ యూ హ్యావ్ టు టేక్ లీగల్ స్టెప్స్ బై ఇష్యూయింగ్ నోటీస్, లైక్ బై ఫైలింగ్ ఎ సూట్ ఫర్ ఎవిక్షన్. 448 సబ్ క్లాజ్లో లీగల్గా ఎంటర్ అయినా లీగల్లీ రిమైన్ అన్లాఫుల్ అని ఉంది అందులో. లీగల్గా ఎంటర్ అయిన తర్వాత ఆ లీగల్ అగ్రిమెంట్ అయిన తర్వాత ఇల్లీగల్ ట్రెస్ పాస్ కింద వస్తుంది కదండి. కానీ అక్కడ పొజిషన్ అనేది ఇంపార్టెంట్, ఫిజికల్ పొజిషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, యూ కాంట్ డిస్పోజెస్ మీ యాజ్ ఇట్ ఈస్. కాబట్టి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. కానీ ఈ సెక్షన్ వలన చాలామంది చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న ఇల్లు ఉన్న వాళ్ళు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు విషయాన్ని. ఉందండి, ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే మీ దగ్గరికి వస్తే కోర్టు దగ్గర లేట్ అవుతుంది, పోలీస్ స్టేషన్కి పోతే అది సివిల్ మ్యాటర్ అంటుంటారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ ఇల్లు ఖాళీ చేయడానికో, షాప్ ఖాళీ చేయడానికో, వాడు ఖాళీ చేయకపోతే ఏ రౌడీ దగ్గరకో, గుండా దగ్గరికి వెళ్ళే రోజులు కనిపిస్తున్నాయి. ఇది వాస్తవం అంటారా కాదంటారు? అంటే ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం కోర్టు చాలా ఇంక్రీజ్ అయినాయండి. 1 yearలో వీ కెన్ గెట్ ఇట్ వేకెటెడ్. 1 yearలో అంటే ఇప్పుడు కొంత ఫాస్ట్ అయింది, కానీ గతంలో తీసుకుంటే మీరు అన్నట్టుగా దే యూజ్డ్ టు డూ ఇల్లీగల్గా వెళ్ళి సామాన్లు బయటపడేయడం, ఇవి కూడా జరిగినాయి. సామాన్లు బయటపడేయడము. కానీ షాప్లోకి వచ్చిన తర్వాత వాడు ఖాళీ చేయాలని మొండికేసి కూర్చున్న వాడి వ్యక్తిని ఖాళీ చేయాలంటే ఏం చేయాలండి? టైం అయిన తర్వాత బై ఇష్యూయింగ్ నోటీస్ అండ్ ఫైలింగ్ ఎవిక్షన్ సూట్ అంతే. కానీ కొన్ని కేసుల్లో వాళ్ళు నాకు గుడ్ విల్ ఇస్తేనే ఖాళీ చేస్తామంటూ ఒక బెదిరిస్తారు. బ్లాక్ మెయిలింగ్ అండి డెవలప్. అండ్ అప్పుడు 448 పెడుతూ ఎక్స్ట్రాడిషన్ కేసు కూడా పెడితే వాళ్ళకి భయం ఉంటుంది కదండి. అంటే వాడు బయట ఓపెన్గా అడగడు కదా. కండిషన్ ఈజ్ ఇఫ్ నేను వికెట్ చేస్తే నువ్వు ఇంత డబ్బులు అనేది అడుగుతారు కదా. అవును, అదే ఆ ట్రాన్సాక్షన్ పేపర్ మీద ఉన్నప్పుడు అది ఎక్స్ట్రాడిషన్ కింద వస్తుంది కదండి, భయం బెదిరిస్తున్నట్లుగా కూడా. ఎక్స్టార్షన్ అంటే పుట్టింగ్ ఎ పర్సన్ ఇన్ ఫియర్ ఆఫ్ డెత్ ఆర్ హార్ట్ అనేది ఎక్స్టార్షన్. ఇక్కడ అది లేదు కదా సార్. మీరు అన్నట్టు బ్లాక్ మెయిలింగ్ ఇండైరెక్ట్, దానికి ఏం రాదు, ఎక్స్ట్రాక్షన్ కింద రాదు. బ్లాక్ మెయిలింగ్ అని వస్తుంది కదండి. బ్లాక్ మెయిలింగ్ అంటే టు
అటెంప్ట్ టు ఎక్స్ట్రాక్షన్ 385 దాంట్లో రావచ్చు. మనం అప్పుడు పోలీసు ఆ సెక్షన్ పెట్టొచ్చు కదండి వాళ్ళు. పెట్టచ్చు అంటే డిపెండ్స్, మీరు కంప్లైంట్ ఏ విధంగా ఇస్తారు దాని మీద ఆధారపడతాడు పోలీస్ వారు పెట్టే సెక్షన్. ఓకే, కంప్లైంట్ కంటెంట్స్ మీద ఏం ఇంగ్రీడియంట్ వస్తుంది దాని ప్రకారం పెడతారు. అప్పుడు అందుకే కంప్లైంట్ ఆలోచించి ఏమేమి సెక్షన్స్ రావాలో అప్పుడు అందులో ఆలోచించి పెడితే అప్పుడు పెట్టే అవకాశం ఉంటుంది. బట్ అయినా ఖాళీ చేయడు కదా అతను. ఖాళీ చేయడానికి పోలీసు లేదు కోర్టు మట్టుకు అంత మట్టుకే, కాజ్ ఆఫ్ యాక్షన్ అంత మట్టుకే. ఫర్దర్ వెకెట్ చేయించే బాధ్యత లేదు ఎవరు తీసుకోరు కూడా. నోబడీ విల్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ ఈవెన్ ఇంక్లూడింగ్ ద పోలీస్. అంతేందుకంటే చాలామంది సంవత్సరాలకు తాళం వేసి కిరాయికుంటూ వెళ్ళిపోతే పోలీసుని అడిగితే మాకు సంబంధం లేదంటారు. అవును, తలుపు తీసేమో లోపలికి వచ్చేయండి, రేపు వాడు వచ్చి నా ఇంట్లో అంత బంగారం ఉంది ఇంత క్యాష్ ఉంది అంటే ఈ భయం ఒకటి ఉంటుంది. ఇట్లా కూడా చాలా చూసాను మేము. మరి అటువంటి సమస్యను ఎలా పరిష్కరించాలండి? ఏం లేదు సార్, చెప్తే చాలా ఈజీ, చాలా కన్నింగ్ నేచర్ చేస్తుంటాడు. ఇల్లు ఖాళీ చేయడు, సివిల్ సూట్ ఫైల్ చేసుకొని కోర్టు ఆర్డర్ తీసుకొని 4 పంచుల సమక్షంలో ఓపెన్ చేసి మొత్తం పంచనామా రాసి ఏమేమి రాసి పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అవ్వడానికి కనీసం 1 year పడుతుంది కదా? పడుతుంది సార్. ఈలోగా 1 year వాడికి పాపం చాలా ఉన్నాయి సార్. చాలా కేసెస్లో దే ఆర్ లూజింగ్ ద రెంట్స్, కిరాయిలు పోతున్నాయి. అదే ఈ సమస్యకి చాలా షార్ట్ టర్మ్ పరిష్కారానికి కోర్టు ఏమైనా? ఈ సమస్య కంటే సివిల్ తప్ప ఇంకా వేరే మార్గం లేదు సార్. మనం ఎన్ని క్లాజులు రాసుకున్నా లీజ్ డీల్లో మన ఈవెన్ వీఆర్ ఆల్సో విక్టిమ్స్ ఆఫ్ వన్ ఆఫ్ దట్. ఇమీడియట్లీ వీ ఫైల్డ్ ఎవిక్షన్. ఇన్ఫ్యాక్ట్ అవర్ టెనెంట్ ఫైల్డ్ సూట్ ఫర్ ఇంజెక్షన్, నాట్ వేకెట్. మీ మీదే మా ఫాదర్ రావాలి, దాన్ని మేము పక్కకు పెట్టేసాము. మేము ఎవిక్షన్కి వేసాము. 1 year 6 months వీ గాట్ ఎవిక్షన్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మళ్ళీ హైకోర్టు పోతా పైకి పోతా అంటే మళ్ళీ ఒక 20,000 ఇచ్చి ఖాళీ చేసేసి అంటే చెప్తున్నాను సార్. అంటే డిపెండ్స్ ఆన్ ద సిచ్యుయేషన్. మళ్ళీ హైకోర్టు పోతే మళ్ళీ ఒక 6 నెలల సంవత్సరం పై కోర్టుకు పోతాడు, మళ్ళీ ఇంకా పైకి పోతా ఉంటాడు. ఎందుకు ఆయన కూడా ఖాళీ చేయాలని వి ఆల్సో వెక్స్డ్ విత్ ఇట్. వీ కుడ్ సక్సీడ్ అట్లా. అంటే దీనికి కట్ ఆఫ్ అనేది కనపడదు అంటారు? నేను 2-3 సార్లు ఆలోచించాను సార్. మీరు అన్నారు, నాకు కూడా వచ్చింది. ఇది మార్గం ఎట్లా అనేది ఇంకా వేరేం లేదు. అన్లెస్ మీకు మేక్ సమ్ అమెండ్మెంట్స్ ఇన్ ఐపీసీఆర్సీ తప్పితే లేదు సార్. తర్వాత మీరు నిజామాబాద్లో ఇంకే మంచి కేసులు ఏం తీసుకొచ్చారు? మీ నేటివ్ ప్లేస్లో వెళ్ళారు, మీ నాన్నగారు కోరిక మేరకు వెళ్ళారు. బాగా బ్రహ్మాండమైన సర్వీస్ బాగా చేశారు. ఐ గాట్ గుడ్ నేమ్ దే. అంటే ఏ కారణం నుంచి కూడా మెజిస్ట్రేట్స్ కానీ పోలీసు వారి బాగా కోఆర్డినేషన్తో బ్రహ్మాండంగా పనిచేసామండి. అండ్ నిజామాబాద్లో ఒక సెన్సేషనల్ కేసు అంటే ఆషిక్ అలీ అని అక్కడ పట్టుకున్నాను నిజామాబాద్లో. ఇక్కడ మట్కా కూడా బాగా విపరీతంగా జరుగుతుంటుంది. మట్కా జైరాబాద్ వాజ్ ఫేమస్ ఫర్ మట్కాస్ వెంకట్కి. ఇప్పుడు అంతా తగ్గిపోయిందండి నిజామాబాద్. అంత టోటల్ మట్కా నాకు తెలిసి ఎక్కడ జరగట్లేదు. 1% బోధనలో ఈ కేసు అండి మీరు నిజామాబాద్లో ఉన్నప్పుడు ఆషిక్ అలీ అని ఐఏఎస్ ఏజెంట్ సార్. ఓకే. సో ఈ వాజ్ కాట్ ఇన్ నిజామాబాద్లో ఓల్డ్ సిటీ అని ఉంటుంది ఇక్కడ బోధన్ రోడ్లో. కాలిటాస్ పాకిస్తాన్ అంటారు, నానుడి అట్లా అంటారు. సో అతను అక్కడ నుంచి టెలిఫోన్ చేసి ఎక్కడికో మాట్లాడుతుంటే ద టెలిఫోన్ బూత్ ఆపరేటర్ ఇన్ఫార్మ్స్ ద పోలీస్. సో ఇమీడియట్లీ పోలీస్ గోస్ దేర్ అండ్ అప్రెంట్స్ దట్ పర్సన్ ఈ వాజ్ మేకింగ్ ఎ కాల్ టు పాకిస్తాన్. పట్టుకున్నాక అప్పుడు రవిశంకర్ అయ్యన్ గారు ఎస్పీ గారు ఉంటుంది. ఈ వాజ్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ డీలింగ్ ఎక్స్ట్రీమిస్ట్. ఈ పర్సనలీ కాల్డ్ మీ అండ్ టోల్డ్ టు అసిస్ట్ అవర్ పోలీస్ సో అండ్ సో ఈస్ కాట్ అంటే రైట్ ఫ్రమ్ ఎఫ్ఐఆర్ నుంచి బ్రహ్మాండంగా బిల్టప్ చేసి అది ఎఫ్ఐఆర్ అదే తీసుకున్నాం కాగ్నిజెన్స్ మేకింగ్ ఏ కాల్ టు సమ్. అది తీసుకొని దాని ద్వారా అతను వెళ్ళి మొత్తం అన్నీ అతన్ని కలెక్ట్ చేసి కలకత్తా సిలిగురి వెళ్ళి మొత్తం బ్రహ్మాండంగా ఛార్జ్ షీట్ వేసి ఇట్ ఎండెడ్ ఇన్ లైఫ్ కనెక్షన్స్. దట్ ఈస్ ద బెస్ట్ కేస్. అప్పుడు అంజన్ కుమార్ గారు ఈ వాజ్ డిఐజీ నిజామాబాద్ అప్పుడు. కానీ ఆ టైంలో నక్సలైట్స్ కూడా బాగానే ఎన్కౌంటర్లు సరెండర్లు కూడా అయ్యాడు. వాళ్ళ మీద కేసులు ఏ విధంగా ఉంటాయి? అది గవర్నమెంట్ పాలసీ సార్. దానికి వెరీ చిన్న గవర్నమెంట్ పాలసీకి నక్సలైట్స్ చాలామంది సరెండర్ అయినారు. వాళ్ళకు కేసులు కూడా అరెస్టులు కూడా చేశారు కదా, చేశారు, రివార్డ్స్ ఇచ్చారు. డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, గ్రావిటీ ఆఫ్ ద అఫెన్సెస్ మీకు వెళ్ళి గవర్నమెంట్ పాలసీ అట్లా ఉండేది. బట్ లాస్ట్ ఈరోజు సరే పోలీసుల్లో కన్వర్షన్ రేట్ పెరగాలనుకుంటే పీపీకి ఐఓకి మధ్యన సంబంధం ఏ విధంగా ఉండాలంటే? యాక్చువల్లీ ఇద్దరి ఉద్దేశం ఒకటేనండి, బాధితుడిని కాపాడాలి, నిందితుడికి శిక్ష పడాలి చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కోఆర్డినేషన్ చాలా పెరిగిందండి బికాస్ ఆఫ్ ఫ్రీక్వెంట్ మీటింగ్స్. మా డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నుంచి కూడా వాళ్ళు ఎవ్రీ 4th Saturday మీటింగ్ పెట్టడము, పీరియడికల్ మీటింగ్స్ అంటే మాకు కొద్దిగా క్లోజ్నెస్ అనేది డెవలప్ అవుతూ ఉంది. ఇదివరకు ఎర్స్ట్వైల్ వీఆర్ కాల్డ్ యాజ్ అసిస్టెంట్ పోలీస్ ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్స్. దెన్ వీఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎస్పీస్ ఇన్ తెలంగాణ అండ్ కలెక్టర్స్ ఇన్ ఆంధ్ర.
సబ్సిక్వెంట్లీ డైరెక్టర్ సపరేట్ అయినాక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యి హైఆర్కి సపరేట్ అయింది. అప్పటి నుంచి ఏమైందంటే కొన్నాళ్ళు వీఆర్ నైదర్ విత్ ద పోలీస్ నార్ విత్ ద జ్యుడిషియల్ లాగా అయిపోయింది మాది. తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సపరేట్ డిపార్ట్మెంట్ అయ్యాక దెన్ దేర్ వాజ్ ఇంప్రూవ్మెంట్ గ్రాడ్యువల్లీ నౌ ఎట్లా వచ్చిందంటే కన్విక్షన్ రేట్ ఈస్ ఇంక్రీజ్ అబ్నార్మల్లీ. ఇదివరకు 8-9% ఉండేది, నౌ ఇట్ హెస్ కమ్ టు 30-35 ఈవెన్ 40 కన్విక్షన్ రేట్ బికాస్ ఆఫ్ కోఆర్డినేషన్. సమన్వయంతో ఇద్దరు పనిచేస్తేనే రిజల్ట్స్ బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తున్నాయి. నా ఉద్దేశం ఏంటంటే సార్ రైట్ ఫ్రమ్ రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్ అతను ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మా సలహాలు తీసుకొని కన్సర్న్ ప్రాసిక్యూటర్ సలహాలు తీసుకొని ఏ విధంగా చేయాలి, ఏమేమి చేయాలి, ఒకటి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అది చెక్ లిస్ట్ తయారు చేసుకొని అవన్నీ చూస్ చేస్తే మనకు బ్రహ్మాండ రిజల్ట్స్ వస్తాయి. ఇంకోటి ఇక్కడ సెక్షన్ ఏం పెడుతున్నారు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ముఖ్యం. ఇందాక 3 or 4 చెప్పాను. 3 ఇంగ్రీడియంట్స్ ప్రూవ్ చేస్తున్నాము. ఐడెంటిటీ ఆఫ్ ద అక్యూజర్ పోతున్నాం. ఒక ఐ విట్నెస్ చూసినట్టు నేను అతను చూస్తే గుర్తుపట్టగలనని ఇదివరకు లేకపోయింది. ఇప్పుడు 161 స్టేట్మెంట్ ఉంటుంది, దాంట్లో రాస్తున్నాం. ఇఫ్ ఐ సీ ద అక్యూజ్ ఐ కెన్ ఐడెంటిఫై. సో దాంతోపాటు ఇంప్రూవ్మెంట్స్ చాలా పెరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చెప్తున్న ఐ విట్నెస్ సిఆర్పిసి 164లో ముందు స్టేట్మెంట్ ఇస్తాడు, మేజిస్ట్రేట్ 161లో ఎస్ నేను చూశాను ఆ డ్రైవరు ఈయన హిట్ చేశాడు అనేది. ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి అతను అష్టాలు అయిపోయి ఉంటాయి. కోర్టు ఎవిడెన్స్ వచ్చేసరికి అవుతున్నారు, అట్లా కూడా అవుతున్నారు. డ్రైవర్ వెళ్ళి ఏదో కాంప్రమైజ్ అవ్వడం. మీరు అన్నారు ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో అడిగారు ఎందుకు అక్విటల్ అవుతున్నాను. బికాస్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ హాస్టల్ అవుతున్నారు. హాస్టల్ కావడానికి దేర్ ఆర్ సెవరల్ రీజన్స్. ఫస్ట్ కాంప్రమైజ్ అవుతున్నారు ఒకటి, రెండోది కొద్దిగా బెదిరిస్తున్నారు, డబ్బులు ఇచ్చి కొనేస్తున్నారు. ఇంకోటి సార్ ఇక్కడ ఈ వ్యవస్థలో ఐ విట్నెసెస్ ప్రొటెక్షన్ అనేది లేకుంటుంది. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు కొద్దిగా అఫ్లేట్ ఏంటంటే కొద్దిగా బాగానే ఇంప్రూవ్ చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ షీ టీమ్స్ దాంట్లో భరోసా నుంచి వాళ్ళకు సపరేట్ రూమ్ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్తో పెట్టి వాళ్ళు బ్రీఫ్ చేశాక డైరెక్ట్ వాళ్ళని కోర్టుకు తీసుకెళ్ళండి, మధ్యలో ఎవరు కూడా వాళ్ళతో ఇంటర్వ్యూ కాకుండా. దట్ స్టెప్స్ దే ఆర్ టేకింగ్. దాంట్లో వీఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. అంటే ముద్దాయి కానీ అతని యొక్క న్యాయవాది కానీ సాక్షితో తారసపడే అవకాశం ఇవ్వకుండా డైరెక్ట్ బోర్డు ఎక్కించడం, దాంతో వీఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. కొన్నిట్లలో కొందరు మీకు తెలిసింది భయపడి కూడా చెప్పరు, నాకెందుకులే అంటారు. అప్పుడు నిజంగా చూసుకున్నకుండా కానీ ఏదో రాసినా కానీ ఒకసారి ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ సార్, ఐ విట్నెస్ అంటే డైరెక్ట్ ఎవరు కూడా రోడ్డు మీద పోతుంటే యాక్సిడెంట్ అవుతుంది చూడరు కదా. సపోజ్ ఇప్పుడు మాట్లాడుతాం, సడన్గా ఇట్లా సౌండ్ వచ్చింది అనుకోండి, ఈ సౌండ్ వచ్చేసరికి మీరు నా పక్కన చూస్తే అతని చెయ్యి నా మీద అంటే అతను నన్ను కొట్టినట్టు అర్థం. ఇది కూడా అంతే, రోడ్డు మీద శబ్దం రాగానే చూసేసరికి పలానా వెహికల్ పలానా తాకింది, పలానా మంచి డ్రైవర్ అని నేను చూసే అవకాశం ఉంటుంది. దట్ ఈజ్ ఐ విట్నెస్. అంతేగాని తగులుతుందా కొడతారా అని ఎవరు అట్లా చూడరు కదా. అది లాజిక్ అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఐ విట్నెస్. అది ప్రూవ్ చేయాలంటే మేము ఈ చాలా బోధనలో చాలా అడ్వకేట్స్తో మాకు పేచీలు వచ్చాయి. నేను ఐడెంటిఫై చేయించేది ముద్దాయిని, అది 160లో లేదని వాళ్ళు, అది నువ్వు ఆర్గ్యుమెంట్లో చెప్పుకో అంటే ఒక కేసులో క్రాస్ ఎగ్జామ్ చేయకుండా హైకోర్టుకి వెళ్ళి ఏదో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు కూడా డిజోల్వ్ చేసింది. అల్టిమేట్లీ ఐ గాట్ ద కన్విక్షన్. నేను అనేది ఒకటి సార్, నేను ఐ విట్నెస్ చూసే అవకాశం ఉందా లేదా అతనితో చెప్పిస్తాను. ఎవరో దారుణ వేయడం చేసి నువ్వు చెప్పట్లేదు కదా. ఏం చెప్తున్నాడు, నేను యాక్సిడెంట్ చూశాను, డ్రైవర్ దిగి పారిపోతున్నాడు అన్నాడు. పారిపోయిన చూసావు కదా, అతను ఉన్నా అంటే ఇతనే సార్ అని చెప్పాడు. సో దెర్ ఈస్ ప్రాబబిలిటీ ఆఫ్ దట్ ఐ విట్నెస్ సీయింగ్ ద అక్యూజ్డ్ ఆర్ నాట్ అనేది ముఖ్యం. పోలీసులు నేను గుర్తుపడతాను రాస్తారా రాయరా, దట్ ఈస్ సెకండ్ ఆస్పెక్ట్. ఓకే, అది చెప్పి ఐ గాట్ కన్విక్షన్ ఇన్ దట్ కేస్. అంటే మీరు చెప్తున్న యాంగిల్లో బస్సు డ్రైవర్ దిగి పారిపోతుంటే నేను చూశాను అన్నది ఎప్పుడో ఒక 6 నెలల ముందు జరిగింది, అంతవరకు గుర్తుంచుకుంటాడంటారా? గుర్తుంచుకోవాల్సిందే సార్. చెప్పించాము, ఎందుకంటే వెరీ ఒక 8 years old బాయ్ వాస్ క్రష్డ్ అండర్ ద రైల్వే సార్. సో అది లారీ ఉండే, బస్ కదా, అక్కడ యాక్సిడెంట్లో లారీ ఉండే. అంటే డ్రైవర్ వైపు నుంచి దిగి పారిపోతే చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ ఉన్న విట్నెస్ చూసినా అది మీకు వాల్యుబుల్ కాదనుకుంటారు. అంటే బండి ఆగినాక దిగి ఏ పక్క దిగి పారిపోయినా ముందు నుంచి పారిపోతుంటే చూసే అవకాశం ఉంది. ప్లస్ మోరో అక్కడ జనాలు పట్టుకొని కొట్టినట్టు కూడా ఉంది వాళ్ళని. అయితే అది ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఆ విట్నెస్తో చెప్పించాను ఇతనే కదా అని చెప్పి అవును అన్నారు. అందులో 160లో లేదని అడ్వకేట్ అబ్జెక్షన్. పోలీస్ స్టేట్మెంట్ నేను చూస్తే గుర్తుపట్టగల వర్డ్ లేకుంటే యూ ఆర్గ్యూ ఇట్. అట్లా పెద్ద గొడవ అయింది. అంటే ఆ విధంగా చేయడం వల్ల మీకు కూడా హ్యాపీ ఉంటుంది, అంటే కొద్దిగా సాటిస్ఫాక్షన్. మనకి ఏంటంటే బాధితులకు న్యాయం చేస్తేనే కదా సార్ మేము చేసేదే. వీఆర్ మెంట్ ఫర్ విక్టిమ్స్, అంతే కదా. అవర్ డ్యూటీస్ టు సేఫ్ గార్డ్ దర్ ఇంట్రెస్ట్ అండ్ బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద విక్టిమ్ దట్ దెర్ ఈస్ ఎ మ్యాన్ టు ఫైట్ ఫర్ అస్. అది తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ ఇక్కడ బోధన, అక్కడ నుంచి నిజామాబాద్ ట్రాన్స్పోర్ట్ రంగారెడ్డి సార్, యాజ్ ఎ సీనియర్ ఏపీ అడ్మిన్ ఇక్కడ రంగారెడ్డి.
రంగారెడ్డిలో అన్ని 302 ఎక్కువ కనిపిస్తుంది. అని అంటే అప్పటికి నేను ఇంకా నాట్ ఎలివేటెడ్ టు సెషన్స్ కోర్ట్, ఓకే, స్టిల్ సీనియర్ ఏపీపీ మున్సిపల్ కోర్ట్ కేసులు చేశాను. ఓహో, అక్కడ ఎక్కువ 498లో ఐ గాట్ మ్యాక్సిమం కన్విక్షన్స్. ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఫర్ మల్కాజీర్ కోర్ట్ ఆల్సో. 498లో ఈవెన్ భార్య తల్లిదండ్రులకు ఉత్తరం రాసి ఇట్లా ఈ విధంగా బాధ పెడుతున్నారు, ఆ ఉత్తరాలు కలెక్ట్ చేసి అవి మార్క్ చేసి దాంట్లో కూడా కన్విక్షన్ తీసుకున్నాను. ఎలాగండి? భార్య తల్లిదండ్రికి ఉత్తరం రాస్తుంది, ఇట్లా భర్త మామ ఈ విధంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాడు, ఆ ఉత్తరాలు కలెక్ట్ చేసుకొని నేను ఆ ఉత్తరాలు మార్క్ చేసి దాని ద్వారా కూడా కన్విక్షన్స్ తీసుకున్నాను. ఎవరిని? భర్తని? భర్త మీద, అత్త మామ మీద. 498లో. ఓకే, 498 ఏం సార్, ఇది 4 గోడల మధ్య జరిగే ఇది అఫెన్స్. దానికి ఎవరు డైరెక్ట్ ఐ విట్నెస్ ఎవరు ఉండరు సార్. ఇప్పుడు భార్య భర్తలు ఇంట్లో ఉంటారు, అత్త మామ వాళ్ళు సతాయిస్తున్నారు అంటే దానికి ఐ విట్నెస్ ఎవరు ఉండరు కదా సార్. సో నెక్స్ట్ ఇమీడియట్ విట్నెసెస్ ఎవరు? తల్లిదండ్రులు. ఎందుకంటే నువ్వు డబ్బులు తీసుకురాని చెప్తే ఆమె ఏం చేస్తుంది, బాధితురాలు తల్లిదండ్రులు చెప్తుంది డబ్బులు దేమని. సో ఇమీడియట్ విట్నెసెస్ ఆర్ పేరెంట్స్ who are supposed to be the unlawful demand of the accused. సో ఈ విధంగా తీసుకొచ్చి ఓన్లీ విక్టిమ్ స్టేట్మెంట్ ప్లస్ కొరాబరేటెడ్ బై పేరెంట్స్ స్టేట్మెంట్ ద్వారా కూడా ఐ గాట్ వెరీ గుడ్ కన్విక్షన్స్ ఇన్ 498 మల్కాజ్గిరి మ్యాక్సిమం, రంగారెడ్డి. సార్ 498లో నిజంగా బాధితులకి న్యాయం వస్తున్నారు, కానీ కొంత మ్యానిపులేట్ అవుతుంది అనేది వాస్తవం కాదట? వాస్తవంగా కొద్దిగా మిస్యూజ్ అవుతుంది అనేది వాస్తవమే సార్ దాంట్లో. కాకపోతే ఈ దీంట్లో ఒక ఏంటంటే ఒరిజినల్ కేసెస్ కూడా కొన్ని సఫర్ అవుతున్నాయి, వాస్తవ బాధితులు కొద్దిగా సఫర్ అవుతున్నారు. అందుకే ఒకటి డిమాండ్ కూడా 498B కూడా పెట్టాలని చెప్పి భార్య బాధితులు ఒకటి సంఘం కూడా పెట్టినట్టు చూశాను నేను. సో ఇక్కడ ఎట్లుంటుందని సార్ అంటే ఇప్పుడు అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్పౌస్. ప్రతి చిన్న విషయానికి ఈ మధ్య ఏంటి సార్, ఇప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది స్త్రీలకు కూడా. సో దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ వర్కింగ్ విత్ మెన్ అపార్ట్ ఫ్రమ్ డూయింగ్ హౌస్ హోల్డ్ వర్క్స్. ఇప్పుడు మీరు చెప్పిన 498లో 4 గోడల మధ్యన భార్యాభర్తల మధ్య జరిగిన వివాదానికి ఈగో ఫీలింగ్తో ఇద్దరు కోర్టుకు ఎక్కుతారండి. భార్యకి ఏమైనా జరిగితే ఆమె తరపున ఆమె తల్లిదండ్రులు ఉన్నారు, అదంతవరకు నిజంగా సెక్షన్ ఉండాలి, అటువంటి ఆమెకి కాపాడాల్సిన బాధ్యత పోలీసులది, మీదే. కానీ ఇక్కడ ఒక చిన్న మిస్యూజ్ అవుతున్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సి వస్తుంది. ఎక్కడో అమెరికాలో ఉన్న ఆడపడుచు, ఆంధ్రాలో ఉన్న అత్త, వీళ్ళిద్దరూ నన్ను వేధిస్తున్నారు, వీళ్ళిద్దరూ ఫోన్లు చేయబట్టే, లెటర్ చేయబట్టే నా భర్త నన్ను కొడుతున్నాడు అంటూ వాళ్ళు ఎక్కడో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం సెవరల్ కేసెస్ సార్. దీంట్లో ఒక ప్రథమ ఉద్దేశం ఏంటంటే ఈ భార్యకి భర్త యొక్క సిస్టర్స్ని బావాలని కేసులో ఇన్వాల్వ్ చేస్తే కాంప్రమైజ్ అవకాశం ఎక్కువ ఉంటుంది ఒకటి, ఎందుకంటే వాళ్ళు ప్రెజర్లో టెన్షన్లో పడతారు కదా. అండ్ ఐ హావ్ సీన్ సెవరల్ కేసెస్ వేర్ హస్బెండ్ అక్క బావాలు కూడా విడిపోయిన కేసులు ఉన్నాయి. అరే నీ పంచాయతీ నన్ను ఎందుకు పెడతారు, ఆ కేసులు చూశాను. మీరు అన్నట్టుగా బాంబే మద్రాస్ ఉంటే అండ్ వీ యూస్ టు బి వెరీ లిబరల్ దట్ కేసెస్. అండ్ ఏం మాకు ఒపీనియన్స్ వచ్చినా కానీ వీ యూస్ టు రికమెండ్ ద పోలీస్ టు డిలీట్ ద నేమ్స్ టు ప్రాపర్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్. అంటే ఇక్కడ కొన్ని మళ్ళీ 1-2% వాళ్ళు ఫోన్ చేసి చెప్పి ఫోన్లో their presence is not required physically, ఈవెన్ అక్కడ నుంచి ప్రోత్సహించడము అలా ఉన్నాయి. అది ఆ పర్సంటేజ్ ఉంది, కానీ ఈ పర్సంటేజ్ ఎక్కువ ఉంది సార్. ఇది ఎక్కువ మీరు అన్నట్టు దాన్ని కంట్రోల్ చేయడానికి ఏంటండి? అదే ఫేర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఫేర్గా ఇన్వెస్టిగేట్ చేసి రియల్గా వాళ్ళ పాత్ర ఉందా లేదా అని నిర్ధారణకు వచ్చి పేర్లు తీసేయచ్చు నిర్భయంగా, తీసేయచ్చు. ఎఫ్ఐఆర్లో వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ తీయచ్చు. బట్ దానికి తగ్గట్టు ఎవిడెన్స్ ఆ విధంగా కలెక్ట్ చేయాలి. ఎందుకు తీస్తున్నాం అనేది మనం కోర్టుకి చెప్పుకునే పరిస్థితి. కోర్టుకు పై ఆఫీసర్ పర్మిషన్ ఇవ్వాలి డిలీట్ చేసినా కానీ. కానీ మీరు అన్నట్లుగా కొంతమంది భార్యలు భర్తలు పెట్టే వేధింపులు, అత్తవారి వేధింపులకి చాలామంది అంటే కొంత మిస్యూజ్ అవుతున్న నిజంగా బాధితులు మాత్రం కోర్టుకు కూడా వెళ్లకుండా సఫర్ అవుతున్నట్టు కనిపిస్తుంటారు. అంటే కుటుంబ పరువు పోతుంది అన్న ఉద్దేశం. అట్లా చాలా కొద్దిగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కొద్దిగా బాగుంటుంది. హై క్లాస్ ఫ్యామిలీస్, లోయర్ క్లాస్ వేరే. మిడిల్ క్లాస్ వచ్చేసరికి కొద్దిగా మీరు అన్నట్టుగా అది అడ్డం వస్తుంది, పోతే ఏమైందో ప్రధాన పడతారు, అట్లా కూడా ఉన్నారు. సతమతం అవుతున్నారు, దాంట్లో చనిపోయే వాళ్ళు ఉన్నారు, బయటికి రాకుండా కూడా జరుగుతున్నాయి కొన్ని, వెరీ రేర్. బట్ ఈ మధ్య అవేర్నెస్ బాగా వచ్చిందండి, అట్లాంటివి ఇప్పుడు లేవు. అవేర్నెస్ బాగా పెరిగింది, పేపర్లో చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం కాబట్టి ఏది కూడా ఊరికి వదలట్లేదు. మొదలేమి ఇస్తాను కంప్లైంట్లో, సపోజ్ అమ్మాయి చనిపోతే అమ్మాయి చనిపోయింది మాకు ఎవరికి అనుమానం లేదని చెప్తారు. వితిన్ 24 అవర్స్లో వర్షన్ మారుతుంది, వాళ్ళు చంపినట్టు అనుమానం ఉందంటారు, అనుమానాస్పద అంటారు. మళ్ళీ ఇమీడియట్గా 174 చేస్తారు ఇనిషియల్గా, సస్పిషియస్ డెత్. దాన్ని మళ్ళీ 302 కన్వర్ట్ చేస్తారు. 302 అందుకే మేము జనరల్గా మాకు అడిగితే ఏం చేస్తామంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సస్పిషన్ యూ గో ఫర్ 174, దెన్ యూ డూ ఇన్వెస్టిగేషన్ అండ్ యూ గో ఫర్ ఆల్టరేషన్.
Directly if you go for 302 based on the complaint, if it's very difficult from 302 to coming to 174, ఇంటెగ్రిటీ అనుమానపడతారు, పై అవసరాలు అనుమానపడతారు, వాళ్ళ అనుమానపడతారు. 170 నుంచి కింద నుంచి పైకి వెళ్ళాలి ఎప్పుడైనా కానీ. అవును 174లో చేసుకుంటూ 302 అన్ని కలెక్ట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి 304 బి పెట్టొచ్చు, 4B 304 ఏదో 306 పెట్టొచ్చు, 306 పెట్టొచ్చు. డిపెండ్స్ అపాన్ తర్వాత పోస్ట్ సార్ జనరల్గా ఒక ఇన్నోసెంట్ ఫ్యామిలీ ఉన్నారనుకోండి, వాళ్ళకి మీ తరపు నుంచి ఒక మంచి మెసేజ్ ఇవ్వండి. వాళ్ళ ఆడబిడ్డ చనిపోయినప్పుడు సూసైడ్ చేసుకుంది అనుకుందాం, వాళ్ళకి అల్లుడి మీద అనుమానం, చంపి హ్యాంగింగ్ చేశారని అంటారు. జనరల్గా వస్తుంది. హ్యాంగింగ్ చేసుకుంటే బాడీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది మీకు తెలుసు, ఫోరెన్సిక్స్కి డాక్టర్స్ ప్లస్ పోలీసు తెలుసు. కానీ అక్కడున్న వాళ్ళకి తెలియదు, అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి, లేదా వాళ్ళకి క్రైమ్తో సంబంధం. అటువంటి వాళ్ళు పోలీసుల మీద నమ్మకం పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయించాలంటారా, లేదు పక్క వాళ్ళు చెప్పినట్లుగా లేదా ఇంకెవరో చెప్పినట్లుగా 302 పెట్టి చేస్తే ఎవరైతే అనుమానం పడుతున్నారో వాళ్ళకి శిక్ష పడుతుందా లేదా? ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చేటప్పుడే మాకు అనుమానాస్పదంగా ఉందని చెప్పి ఇవ్వాలండి. ఇచ్చినప్పుడు దాన్ని 170 వరకు చేస్తారు. తర్వాత డెడ్ బాడీ తీస్తారు, చూస్తారు. ఇప్పుడు హ్యాంగింగ్ అంటే ఇక్కడ వస్తుంది, మొత్తం రౌండ్ రాదు. సపోజ్ లాగేస్తే మొత్తం రౌండ్ దానికి వస్తుంది, డిపెండ్స్ అపాన్ ఇది. తర్వాత కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, నాలుక బయటికి రావడం అలాంటివి. దగ్గర డాక్టర్ ఎఫ్ఎస్ఎల్ డాక్టర్ కెన్ ఈజీలీ ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ హోమిసైడ్ ఆర్ సూసైడ్. అంటే పోలీసుకి మనం ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలంటారు. ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. మనం ఏదో ప్రజలు ఇచ్చి 302 పెట్టిస్తే కేసు పోతుంది. అది ఇప్పుడు మనం అదర్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయాలి, పక్క నుంచి కలెక్ట్ చేయాలి. అన్ని బేరీస్ వేసుకున్నాక ఒక నిర్ధారణకు వచ్చి దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ 306. ప్రతి దాంట్లో 306లో చంపేనే ఊరేసినా చెప్తారు సార్. ఈవెన్ ఎందుకు మా కోర్టులో 306 ఛార్జ్షీట్ వేసాక ఎవిడెన్స్ లీడ్ చేస్తే ఈ విధంగా చెప్పండి అమ్మా కేసు పోతుంది అంటే కూడా వినరే, లేదు చంపేశానే చెప్తారు. అక్కడ మేము హ్యాంగింగ్ అని వస్తుంది, సూసైడ్ వస్తుంది, వీళ్ళు హోమిసైడ్ లాగా ఎవిడెన్స్ ఇస్తారు. వాళ్ళకి ఏముంటుంది సార్ అంటే ఇప్పుడు ఉన్నది చెప్తే శిక్ష పడుతుంది అన్నట్టుగా. కానీ మనం వీ హ్యావ్ టు గో బై రికార్డ్ కదా. ఈవెన్ 498 కూడా 4-5 పేజీలు చెప్తుంటారు. ప్రతి ఈవెంట్ చెప్పాలంటే ఒక 10 పేజీలు పోతుంది. అక్కడ ఉండేది 2 పేజీలు ఉంటాయి 160 స్టేట్మెంట్. ఇందులో దాటి చెప్పకుండా 1-2 అలా చెప్పండి అంటే ఎక్కువ చెప్తే వాళ్ళు ఎక్కువ శిక్ష పడుతుంటే అది మనకు నెగిటివ్ అవుతుంది వాళ్ళకు. ఆ విధంగా చాలా కౌన్సిలింగ్ చేసి చూడమ్మా అన్నీ జరిగిండొచ్చు కాదని నేను, కానీ ఈ విధంగా ఇందులో ఉన్నది చెప్పి ఒక 2 ఇన్స్టెన్స్ ఎక్కువ చెప్పండి. అంతేగాని మీరు ఎక్కువ చెప్తే ఎక్కువ శిక్ష పడతారో పొరపాటు కేసు పోయే అవకాశం ఉంటుందని చెప్పి. అంటే ముందు కంప్లైంట్కి కొంచెం కౌన్సిలింగ్ చేయాలి, మనం చేయాలి. అది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీ వైపు మేము చేస్తాం. మేము అంటే ఫాలో చేసినాక తర్వాత ఫైనల్ జనరల్గా 302 కాకుండా 306 304 బి పెడితే శిక్ష పడే అవకాశం దేని దానికి ఎక్కువ సార్. 306కి 304బికి ప్రిజంప్షన్స్ అంటున్నాయి. ప్రిజంప్షన్స్ ఇప్పుడు 304బి ఉంది అనుకోండి, డెత్ ఆఫ్ ఎ మ్యారీడ్ ఉమెన్ విత్ ఇన్ 7 years ఆఫ్ అవర్ మ్యారేజ్ and death should be otherwise than under normal circumstances by burns or bodily injuries, and soon before her death she should be subjected to cruelty. Then it is called a dowry death. It is deemed that husband has caused a death అనేది that is 304B. మనం ప్రూవ్ చేయాల్సింది పెళ్ళి 7 సంవత్సరాల లోపల జరిగినట్టు ప్రూవ్ చేయాలి, మరణం అనుమానాస్పద మరణం ప్రూవ్ చేయాలి. సూన్ బిఫోర్ డెత్ అంటే ఇక్కడ చాలా యాడ్ స్టిక్ ఉంది. సూన్ బిఫోర్ అంటే ఈరోజు చనిపోతే నేను సతాయించడం కాదు, డిపెండ్స్ అపాన్ కేస్ టు కేస్. 6 నెలల నుంచి సతాయించకూడదు, దట్ సూన్ బిఫోర్. సబ్జెక్ట్ టు క్రుయాలిటీ ఫర్ ఆర్ ఇన్ కనెక్షన్ విత్ డౌరీ. ఇక్కడ ఫర్ ఆర్ ఇన్ కనెక్షన్ అంటే డౌరీ ఈజ్ ద కంపల్సరీ ప్రెసిడెంట్. కరెక్ట్. 306 అది లేదు. హరాస్మెంట్ ఈజ్ సఫిషియంట్. ఇది ఫర్ ఆర్ ఇన్ కనెక్షన్ విత్ డౌరీ ఇవి ఉంటే అతను చంపినట్టు లెక్కనే ఉంది. మర్డర్ కేసులో డైరెక్ట్ ఐవిట్నెస్ లేదా ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఇవి 4 చేస్తే ప్రిజంప్షన్ డీమ్డ్ కాబట్టి మనకు అదే ఈజీ ఉంటుంది. వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. కానీ 304 ఈజీ అయ్యా ప్రూవ్ చేయడానికి. 302 కంటే 320 ఎవిడెన్స్ కావాలి, అన్నీ కావాలి, కత్తితో చంపేట కత్తి కావాలి, ఇవన్నీ కావాలి. హైకోర్టు డిసిషన్ వచ్చాక 304B ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఆల్టర్నేట్ 302 కూడా పెట్టుకోవచ్చు, కోర్టు విల్ డిసైడ్ అని చెప్పారు. ఓహో ఏదో అనేది సార్ కొన్ని కేసులో 302 304 బి కూడా పెడుతున్నారు ఇప్పుడు. బట్ అల్టిమేట్లీ యాక్చువల్లీ 2 ఒక దాంట్లో ఒక కత్తిలో ఉన్నట్టు కానీ బట్ హైకోర్టు డిసిషన్ వచ్చింది కాబట్టి అప్పటి నుంచి ఇది పెడుతున్నాము. మనకు కూడా సేఫ్ సైడ్ ఏదైనా చేసుకోవచ్చు అనేది. బట్ అల్టిమేట్లీ 304B ఈజ్ వెరీ ఈజీ టు ప్రూవ్ కంపేర్డ్ టు 302. కానీ కొన్ని కేసుల్లో అమ్మాయి షార్ట్ టెంపర్ సూసైడ్ చేసుకుంటే ఆ భర్త పరిస్థితి ఏమిటి? అందులో మీరు అన్నట్టు అక్కడ మిస్యూజ్ అవుతుందండి. మీరు అన్నది కరెక్టే. Because of her own actions, he commits suicide. Naturally, the girl is no more. Parents definitely suspect the husband.
అక్కడ మీరు అన్నట్టు కొద్దిగా మిస్ అయ్యే అవకాశం ఉంది. బికాస్ అక్కడ కానీ ఆ భర్త ఆ పరిస్థితులు లేకపోయినా దగ్గర 306 పెడతారు అందులో అబేట్మెంట్ కమిట్ సూసైడ్ అంటే ఆమె ఆత్మహత్యకి ఈయన ప్రోత్సహించాలి. సో 306 ప్రూవ్ చేయాలంటే ఎట్లుంటే ద అక్యూజ్ షుడ్ క్రియేట్ సచ్ సర్కమ్స్టాన్సెస్ దట్ ద డిసీజ్ ఈజ్ లెఫ్ట్ విత్ నో ఆప్షన్ ఎక్సెప్ట్ టు కమిట్ సూసైడ్. నాకు చావు తప్ప మరో మార్గం లేని పరిస్థితి ముద్దయి కల్పించాలి. కాబట్టి 306 చూసుకుంటే సెవరల్ హైకోర్టు డిసిషన్స్ అన్ని ప్రాసిక్యూషన్ వ్యతిరేకంగా ఉన్నాయండి. ఇది ప్రూవ్ చేయాలంటే కష్టం. నేను అడుగుతాను, సపోజ్ మీరు నాకు డబ్బులు 2-3 సార్లు అడుగుతాను, మీరు ఏదో చేసుకుంటే నేను ఎట్లా బాధ్యత, నా డబ్బులు అడగడం తప్ప. సో ఇట్లా కొన్ని సూసైడ్ నోట్స్ ఉంటాయి, అందులో నా చావు పలానా వాళ్ళు కారణమని. దాంట్లో కూడా ఒక హైకోర్టు డిసిషన్ ఏముందంటే దో సో అండ్ సో పర్సన్ ఇస్ రీజన్ బట్ ఈ కెనాట్ బి యారెడ్ యాజ్ అబెటర్ అని. కాన్స్టెంట్ ప్రెజర్ ఉండాలా, ఇంటెన్షియల్ ఎయిడింగ్ ఉండాలా, అండ్ ఈ షుడ్ క్రియేట్ ఆ పరిస్థితి వెళ్ళాలంటే నాకు చావు తప్ప మరో మార్గం లేని పరిస్థితి కల్పించాలి. ఇవన్నీ ప్రూవ్ చేయాలంటే అంత ఈజీ కాదు. కానీ అది మెయిల్ వరకు మీరు చెప్తున్న 306లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న వాడికి తన పేరు మీద రాదు అంటున్నారు. కానీ ఫిమేల్ విషయంలో వచ్చేసరికి భర్త ఆత్మహత్యకు కారణం ఇక అది ఉంది సార్, హరాస్మెంట్ క్రూయల్టీ 498 టూ లిమ్స్ ఉంది. ఇన్ ఆర్డర్ టు డ్రైవ్ ద ఉమెన్ టు కమిట్ సూసైడ్ అని వస్తుంది అందులో హరాస్మెంట్లో, మెంటల్ ఆర్ ఫిజికల్. సో అక్కడ మీరు అన్నట్టు కొద్దిగా కష్టం భయపడడం. కానీ ఆ అమ్మాయి షార్ట్ టెంపర్కి బలైపోతే ఇతను కూడా జైలుకి పాలయ్యే అవకాశాలు కనిపిస్తుంటాయి కదా. అంటే జైలు పాలంటే అతను ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది ఆ షార్ట్ టెంపర్ అనేది. గతంలో ఏమైనా సంఘటన జరిగినవి ఉంటే అవన్నీ ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది అతను. కానీ అంతవరకు అయితే అతను మెంటల్గా అతను డెఫినెట్లీ టార్చర్ అయిపోయారు అన్నట్టు. ఇట్స్ పోలీస్ స్టేషన్, కోర్టు తిరగాలి. బెయిల్ రాదు కదా, 306 అంటే మినిమం 1-2 months వరకు బెయిల్ రాదు. మరి దానికి సొల్యూషన్ ఏం లేదంటారు? సొల్యూషన్ అంటే వీళ్ళు ఫేర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే దే కెన్ డిలీట్ హిమ్, ఛార్జ్ షీట్ వేయకుండా చేయొచ్చు. ఇక్కడ వీళ్ళకి ప్రెజర్ కూడా ఉంటుంది పోలీస్కి. ఒకవేళ పోలీస్ ఫేర్ చేసినా వీళ్ళు ఎలిగేషన్ పెడతారు, పోలీసు డబ్బులు అది వస్తుంది, న్యాచురల్గా వస్తుంది. పోలీస్ అనేసరికి ఎటు చేసిన అలిగేషన్ అది రేపు కామన్, అది అనేస్తారు అట్లా. కానీ ఆ పరిస్థితి లేదండి. పోలీస్ వారు కూడా వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది. సార్ రంగారెడ్డి కోర్టులో మంచి కేసు ఏం తీసుకొచ్చారండి ఇది కాకుండా? 498లో ఎక్కువ లేదు సార్, 304A కూడా చాలా ఉండేది, 324s ఉండేవి, 441 ఈ ల్యాండ్ కేసెస్ చాలా ఉండేవండి. 1-2 కేసులో కన్విక్షన్ వచ్చింది. వెరీ డిఫికల్ట్ టు ప్రూవ్. సి టైటిల్ ఈజ్ నాట్ ద క్రైటీరియా, మీద నాదా ముఖ్యం కాదు. నువ్వు అందులో వచ్చి డ్యామేజ్ చేస్తావు లేదా, దట్ ఈజ్ ఇంపార్టెంట్. వెదర్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు యూ ఆర్ నాట్, ఐఎమ్ నాట్ బాదర్డ్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ద టైటిల్. అక్కడ ట్రెస్పాస్ జరిగి డ్యామేజ్ చేస్తామనేది దాని మీకు వెళ్ళి కొన్ని కన్విక్షన్ ఏంటంటే 3 months 6 months బాబు పెట్టి అఫెన్సెస్ ఇవి. సార్ రంగారెడ్డి తర్వాత దెన్ రంగారెడ్డి నుంచి ఐ గాట్ ప్రమోషన్ యాజ్ సబ్ కోర్ట్ పీపీ. అది సెషన్స్కి వచ్చాను, ఇప్పుడు మెదక్కి వచ్చాను. 2 years ఐ వర్క్ మెదక్ సబ్ కోర్ట్. ఓకే, అక్కడ కూడా మ్యాక్సిమం ఇవి 395లు 306లు ఇయే ఎక్కువ. అవి కూడా ఐ గాట్ వెరీ గుడ్ కన్విక్షన్స్. 306లో కూడా మీరు అన్నట్టు 498 306లు, సెవరల్ సూసైడ్ లెటర్స్ ఉండేది, డైయింగ్ డిక్లరేషన్స్ ఉండేది. సో దట్ వే యూ కుడ్ ప్రూవ్ ఇట్. డైయింగ్ డిక్లరేషన్స్ ఉంటాయి కదా సార్, మేజిస్ట్రేట్ రికార్డ్ చేస్తారు కాబట్టి. తర్వాత కొన్ని డైయింగ్ డిక్లరేషన్ ఎట్లా ఉంటాయంటే పోలీస్ ఆఫీసర్ రికార్డ్ చేసినా, అంటే మేజిస్ట్రేట్ చేసిన లోపల పోలీస్ ఆఫీసర్ చేసినా, డాక్టర్ చేసినా, ఇట్ కెన్ బి ట్రీటెడ్ as డైయింగ్ డిక్లరేషన్ అన్నారు చనిపోతే. దట్ ఈస్ ఆల్సో ఏ స్టేట్మెంట్ గివెన్ బై ద విక్టిమ్ బిఫోర్ ఆర్ బ్రెత్, చనిపోయే ముందు ఇచ్చిన స్టేట్మెంట్ కాబట్టి అది కూడా డైయింగ్ డిక్లరేషన్ కింద ట్రీట్ చేయొచ్చు అని. అట్లా కూడా కొన్ని కన్విక్షన్స్ 306 498 తీసుకున్నాము. ఆ డీడీ కేసుల్లో కొన్ని భర్త పేరు కావాలని పెట్టిస్తుంటారు, చనిపోయే ముందు కూడా భర్త పేరు చెప్తే ఆ పిల్లలు కాపాడతారని కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు ప్రజరోవడం వల్ల చెప్తుంటారు. వాస్తవం అంటారు? ఇక్కడ 2 విషయాలు సార్. ఇప్పుడు అమ్మాయి హాస్పిటల్ అడ్మిట్ కాగానే ఎవరెవరు అక్కడ ఆమె చుట్టూ మోగినారు అనేది ముఖ్యం. అక్కడ ఆమె కూడా వాస్తవంగా భర్త ప్రమేయం ఉందంటే ఆమె చెప్పడానికి ఇది కాదు. అనవసరంగా ఇరికెళ్ళి ఆమె మనసు కూడా ఒప్పదు. ఎందుకంటే ఇక్కడ ఆమె ఏమో ఆలోచిస్తుంది, నేను పోతున్నాను, నా పిల్లలు ఎవరు చూసుకుంటారు, నా భర్త ఇరికిస్తే నా పిల్లల పాలేమైంది. కాబట్టి కొందరు చెప్పరు. అక్కడ అర్థమైంది కదా సార్. ఇప్పుడు అదేంటంటే భర్తని ఇచ్చి నేను వెళ్ళిపోతున్నాను, నా పిల్లలకి అయితే ఏం కావాలి కాబట్టి నేను చెప్పను అన్నట్టు అట్లా కొందరు ఉంటారు. మీరు అన్నట్టు కొందరు ట్యూటర్ చేసి కూడా ఆ విధంగా ఇరికి వాళ్ళని చెప్పు వాళ్ళ ఆడబిడ్డ అని చెప్పు అందరూ చెప్పని కూడా చెప్పిన దాఖలాలు ఉన్నాయి. ఉన్నంత మాత్రాన మనం అదర్ ఎవిడెన్స్, సపోజ్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళ రాష్ట్రంలో ఒక్క బాగుంటారు, వాళ్ళు కూడా చెప్తే సరే అవి చనిపోతుంది ప్రాసిక్యూట్ చేస్తారు. అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఫెయిర్గా చేసి వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉందనేది ఆ డీడీలో ఉన్నా కానీ తీసే అవకాశం ఉంటుంది. ఇఫ్ దే ఆర్ ఫాల్స్లీ ఇంప్లికేటెడ్ అదర్ ఎవిడెన్స్ కూడా కొంత కొరాబరేట్ ఉండాలి. భర్త అంటే యూ కెన్ అజ్యూమ్ దట్ అనుకోవచ్చు, అత్తమామ అంటే అనుకోవచ్చు. ఎక్కడో దూరాన ఉన్న వాళ్ళ ఆడబిడ్డ భర్త ఉండడానికి అవకాశం ఉండదు. అది పోలీస్ వారు కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయాలి.
అక్కడ మళ్ళీ అనుమానపడతారు, పోలీస్ వారి మీద తీసేస్తే అనుమానపడతారు ఉంటుంది. బట్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమున్నారు, ఏది చేసినా సబ్స్టాన్షియేటివ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా మనం చేసుకోవాలా. యూ షుడ్ బి ఆన్సరబుల్ టు ద హైయర్ ఆఫీసర్స్, టు ద కోర్ట్ అండ్ ఈవెన్ టు ద సొసైటీ ఆల్సో. ఓకే సార్, మెదక్ తర్వాత అగైన్ ఐ గాట్ వన్ మోర్ ప్రమోషన్. ఐ గెట్ టు రంగారెడ్డి ఏడీజే కోర్ట్. మళ్ళీ రంగారెడ్డి, బ్యాక్ టు రంగారెడ్డి ఏడీజే కోర్ట్. అది ఇంకేదో సబ్ కోర్ట్, అక్కడ ఏడీజే కోర్ట్. అక్కడ కూడా అప్పుడు 302s అవి స్టార్ట్ అయ్యాయి. 302s ఇక 376 ఒకటి ఎరా అయినాయి. కానీ అక్కడ మీ రికార్డ్స్ ఎక్కువ 302 కనిపిస్తున్నాయి. అంటే ఇది నేను ఇచ్చింది ఓన్లీ నేను ఈ నాంపల్లికి వచ్చే నుంచి ఇచ్చింది ఏది లాస్ట్ టర్మ్, ఇది 2016 నుంచి జాయింట్ ఇన్ 2015 డిసెంబర్. ఓకే, అప్పటి నుంచి అయిన కేసులు ఇవి. దానికంటే ముందు కరీంనగర్లో 2 years అక్కడ కూడా ఒక 20 lives వచ్చాయి. ఐ డెంట్ క్యారీ ద రికార్డ్, బట్ అక్కడ కూడా కరీంనగర్. ఇక్కడ రంగారెడ్డి నుంచి అగైన్ ఐ గట్ ప్రమోషన్ యాజ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జ్ పీపీగా. దట్ ఈస్ ఈక్వల్ టు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. ఓకే, అది కరీంనగర్. అప్పుడు అక్కడ మీరు రంగారెడ్డితో పాటు కరీంనగర్లో చేస్తుంది ఎక్కువ 302లో తీసుకొచ్చారు కేసు కన్వర్షన్. రంగారెడ్డిలో 302s ఉండేది. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ్రేడ్ 1గా 302. అంటే మీరు చూసిన అన్ని కేసుల్లో బాగా అత్యంత దారుణంగా హత్య చేశాడు కేసులు ఏమున్నాయి? అంటే ఇప్పుడు జనరల్గా కనిపిస్తుంటే శనికావిషయంలో కొట్టడం, చనిపోవడం అనేది వేరు సార్. ఏదో బాగా కాన్స్పరెన్సీ కనిపించి మర్డర్ చేసి కరీంనగర్లో కేసు చేశారండి. ప్రేమించి పెళ్లి చేసుకుంటే నమ్మేసి తీసుకెళ్ళి నిర్దాక్షిణ్యంగా చంపేసి కాలబెట్టేశాడు. అది చాలా ఘోరం. అది దాంట్లో కూడా ఐ గాట్ లైఫ్ కన్విక్షన్. తర్వాత హైదరాబాద్లో అభయ మోదా అని ఒకటి, తర్వాత భార్యను చంపింది ఒకటి, ఇట్లాంటివి ఎక్కువ. హైదరాబాద్లో ఎక్కువ వచ్చినాయి. 22 lives వచ్చాయి. 68 ఐ గాట్ 22 life కన్విక్షన్ హైదరాబాద్. సో అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్స్ అండ్ ద టైమ్ ఆఫ్ ట్రయల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ట్రయల్ అప్పుడు కూడా ఒక సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ వచ్చి సాక్షులకు కొద్దిగా ధైర్యం కల్పించి వాళ్ళు హాస్టల్ కాకుండా దాంతో కూడా వీ గాట్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. కొన్ని కేసుల్లో నిందితులు తప్పించుకోవడానికి రకరకాల ముందు ప్లాన్ వేస్తుంటారు. అటువంటి కేసులు మీకు ఎదురయ్యాయి? ముందు అట్లాంటి మాకు ఎదురేం కాలేదు సార్. అంత ఉన్నాయంటారా? ఉంటాయి, కనిపిస్తుంటాయి కదా. మాకైతే తారసపడలేదు సార్ ఇంతవరకు. అంటే అట్లా ముందు ఏం చేస్తే ఏ విధంగా తప్పించుకోవడానికి తారసపడలేదు. అంటే ప్లాంట్గా ఫీల్డ్ వర్క్లో ఉన్నాం కాబట్టి అంత మేము వచ్చేది ఛార్జ్ షీట్ వేసాక మా రోల్ స్టార్ట్ అవుతుంది కోర్టులో. కానీ మీకు చూసిన 302లో మళ్ళీ కొన్ని బాగా కన్విక్షన్ కనిపిస్తుంది. అక్విడేట్ కేసులు కనిపించున్నాయండి. అక్విటల్ కూడా ఈక్వల్ అయినాయండి. అక్విటల్ కావడానికి కారణం ఏంటంటే కొన్ని కేసెస్లో ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే కొంత సరైన సాక్ష్యాల సేకరణ జరగలేదు కొన్నిట్లో. దాంతో ఏంటంటే మేము జడ్జిమెంట్స్ హైకోర్టు ప్రిఫర్ చేసాం, అపీల్స్ ప్రిఫర్ చేసాం, కానీ బట్ సరైన సాక్ష్యాల అంటే ఆ కేసులో మీకు డెప్త్ తెలుస్తుంది, అక్యూజ్డ్ తెలుసు, కానీ అక్కడ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల మీరేం చేయలేని పరిస్థితి. ఎగ్జాక్ట్లీ, ఎవిడెన్స్ పోతుంది. ప్లస్ అటువంటి కేసు మీకు మనసుకు నచ్చిన కేసు ఉంది? అరే మీకు కనిపిస్తుంది ఇది అక్యూజ్డ్ వీడని, కానీ పేపర్లో కనపడిపోయేసరికి మీరేం చేయలేరు కదా. అట్లా పర్టికులర్గా అంటూ నాకు తారసపడలేదు సార్. బట్ కొద్ది ఇన్వెస్టిగేషన్ లోపల కూడా కొన్ని కేసెస్ పోతున్నాయి. కొన్ని అంటే ఆ విధంగా ఆ కేసులు పోయిన కేసుల్లో ఐఓ నిర్లక్ష్యం అంటారా, లేదా ఐఓ ఏమైనా ఒత్తిడి లొంగాడు అంటాడా, లేదా ఐఓ ప్రలోభాలకి ఏమైనా లొంగాడు? అట్లాంటిది ఏమి లేదు. ఐఓ ప్రలోభాలు కూడా ఉండదు. ఐఓస్ కూడా వాళ్ళకి చాలా మల్టీఫేరియస్ యాక్టివిటీస్ అయిపోయి పని ఒత్తిడి తీవ్రమైన పని ఒత్తిడి. ఓసారి స్టేట్మెంట్స్ రైటర్స్ రాస్తే చూసి సంతకం పెడుతుంటారు. అందుకే కొద్దిగా అంత 24 hours చేయాలంటే అందుకే వ్యవస్థ రెండుగా మారిస్తే కానీ ఇంప్రూవ్మెంట్ కాదండి కన్విక్షన్కి. సేమ్ ఐఓ లా అండ్ ఆర్డర్ చూడాలి, ఇటు బందోబస్తు చూడాలి, ఇంకో చూడాలి, ఇది చూడాలంటే కాన్సన్ట్రేట్ ఆన్ ఇన్వెస్టిగేషన్. దానికి సపరేట్ ఉంటే అప్పుడు చాలా రోజుల నుంచి ఆలోచన ఉంది, బట్ స్టాఫ్ లేదు కాబట్టి దాంతో ఆగిపోతుంది. సార్ తర్వాత నెక్స్ట్ పోస్ట్ రంగారెడ్డి నుంచి కరీంనగర్ వెళ్ళానండి. కరీంనగర్లో 2 years సెషన్స్ కోర్ట్ చేస్తూ SC/ST కోర్ట్ చేశాను. అక్కడ మ్యాక్సిమం SC/ST కేసు అండి, అన్ని ల్యాండ్ డీలింగ్సే. సార్ ఇక్కడ కూడా SC/ST కేసులో కూడా ఇక్కడ కూడా మిస్యూజ్ అవుతుంది అనేది వాస్తవం? మిస్యూజ్ అనేది అవుతుంది సార్, చాలా మటుకు అవుతుంది. కొందరు ఏంటంటే పర్సనల్ స్కోర్ సెటిల్మెంట్ కొరకు ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు కొందరు భయపడుతున్నారు, పక్క ల్యాండ్ ఓనర్ వేస్తున్నారు, అబ్బో ఆ పరిస్థితికి వచ్చింది. అంటే అట్లా వచ్చింది. అట్లా అంటే ఇక్కడ కూడా మీరు అన్నట్టు 498 లాగా ఇక్కడ కొన్ని కేసెస్ కొద్ది మట్టుకు అవుతుంది, అన్నీ కాదు. బట్ అక్కడ మళ్ళీ ఇది అవుతుంది సార్. అక్కడ ఏమైందంటే రియల్ సఫరర్స్ ఆర్ ఎఫెక్ట్, వాళ్ళు ముందుకు రావట్లేదు, ఎఫెక్ట్ అవుతారు వాళ్ళు. దానికి ఏంటంటే దానికి రెమెడీ ఏం లేదు. ఇక
వాస్తవంగా బాధితులు కూడా దే ఆర్ సఫరింగ్. ఫేక్ కేసు వచ్చేసరికి జనరల్గా ఫేక్ వచ్చింది అనుకోండి, జడ్జి గారి దృష్టిలో మా దృష్టిలో అనే ఫేక్ కేసు అన్ని అట్లాగే అందులో అని అనుకునే అవకాశం ఉంటుంది వ్యవస్థలో. ఇప్పుడు పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జడ్జీలు, క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఎక్కడ వచ్చినా కొద్దిగా అది వచ్చినా కానీ కొద్దిగా మాకు తెలిసిపోతుంది ఇది రియలా కాదనేది తెలిసిపోతుంది, అక్కడ మాకు ఏర్పడుతుంది. కానీ వీఆర్ బౌండ్ బై రికార్డ్ కాబట్టి చెప్పిస్తాము. ఒకసారి అసలు కేసులో శిక్ష పడేది, ఫేక్ కేసులో శిక్ష పడే అవకాశం పడ్డ ఉన్నాయి, దాఖలాలు కూడా ఉన్నాయి.